హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ స్మార్ట్లీ. ఫ్రెండ్స్, మనం టాలీ ERP 9 నేర్చుకుంటున్నాం కదా. ప్రీవియస్ వీడియోలో మనం టాలీ యొక్క ఇంట్రడక్షన్ చూసాం. ఒకవేళ ఎవరైనా వీడియో చూడకపోయింటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈరోజు వీడియోలో మనం టాలీ యొక్క వర్కింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది చూద్దాం. అంటే టాలీలో మనం ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఎన్ని స్టెప్స్లో మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామనేది ఈ వీడియోలో చూద్దాం. అయితే టాపిక్లోకి వెళ్తా కంటే ముందు నాదో రిక్వెస్ట్, మీరు ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. టాలీలో మనం వర్కింగ్ ప్రాసెస్ 3 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి కంపెనీ క్రియేషన్, సెకండ్ వన్ వచ్చేసరికి లెడ్జర్ క్రియేషన్, థర్డ్ వన్ వచ్చేసరికి వోచరింగ్. ఈ 3 స్టెప్స్ అనేది మనం కంపల్సరీగా ఫాలో అవ్వాలి. అసలు ఈ 3 స్టెప్స్ అనేవి మనం ఎందుకు ఫాలో అవ్వాలంటే ఒక జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. నేను ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఆ బిజినెస్ ఏంటంటే ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అనేది నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్కి ఏం చేయాలి, ఒక నేమ్ అనేది రిజిస్టర్ చేసుకోవాలి. ఒక నేమ్ ఉంటేనే కదా నాకు ఒక బ్రాండ్ అనేది ఏర్పడుతుంది. అలాగే ఫస్ట్ నేను ఆ ఇన్స్టిట్యూట్కి ఒక నేమ్ అనేది డిసైడ్ అవుతాను. ఆ రిజిస్టర్ చేసుకున్న నేమ్ని మనం కంపెనీ క్రియేషన్ అంటాం. నేను నేమ్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత నా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కావాల్సినవి నేను కొనుక్కోవాలంటే నాదేంటి కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కాబట్టి నాకు కంప్యూటర్స్ కావాలి, చైర్స్ కావాలి, టేబుల్స్ కావాలి, ఇంటర్నెట్ కావాలి. ఇలా నాకు మనీ అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. అలాగే నాకు మనీ వస్తూ ఉంటుంది. స్టూడెంట్స్ నాకు ఫీజు పే చేస్తారు కాబట్టి నాకు మనీ అనేది వస్తూ ఉంటుంది. అంటే నాకు ₹1 ఖర్చు అవుతూ ఉంటుంది, అలాగే ₹1 వస్తూ ఉంటుంది. ఇలా మనకి వాల్యూస్తో సంబంధం లేకుండా మనకి బిజినెస్కి సంబంధించిన ప్రతి యాక్టివిటీని రికార్డ్ చేసుకోవాలి. ఆ రికార్డ్ చేసుకోవడాన్నే మనం లెడ్జర్ క్రియేషన్ అంటారు అన్నమాట. ఇలా నోట్ చేసుకున్న తర్వాత మనం లాస్ట్ ప్రాసెస్ వచ్చేసరికి వోచరింగ్. అంటే ఇప్పుడు నేను వితౌట్ వాల్యూస్తో నేను నా బిజినెస్ యాక్టివిటీస్ అన్నీ నోట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఏం చేయాలంటే వాటిని రికార్డింగ్ చేసుకోవాలంటే క్లాసిఫై చేసుకోవాలి. వచ్చినవన్నీ కూడా ఒకవైపు, పోయినవన్నీ కూడా ఒకవైపు రాసుకుని చివరిలో మనకి బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. ఆ బ్యాలెన్స్ షీట్లో మనకి ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా అనేది మనకి తెలుస్తుంది అనమాట. ప్రాఫిట్ వస్తే ఎంత % ప్రాఫిట్ వచ్చింది, లాస్ వస్తే ఎంత లాస్ట్ వచ్చిందని మనకి తెలుస్తుంది అనమాట. ఇలా మనకి 3 వేస్లో ఒక ప్రాబ్లమ్ని టాలీలో మనం సాల్వ్ చేస్తాం. ఫస్ట్ మనం ఏం చేస్తాం, కంపెనీ క్రియేషన్ అంటే ఏంటి, నథింగ్ బట్ టు రిజిస్టర్ ఏ నేమ్ టు ఏ కంపెనీ. ఒక కంపెనీకి మనం రిజిస్టర్ చేసుకోవాలి, ఒక నేమ్ అనేది రిజిస్టర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి లెడ్జర్ క్రియేషన్ అంటే ఏంటి, వితౌట్ వాల్యూస్తో సంబంధం లేకుండా మన బిజినెస్ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా మనం నోట్ డౌన్ చేసుకోవాలి. ఆ నోట్ డౌన్ చేసుకోవడాన్ని లెడ్జర్ క్రియేషన్ అంటారు. లాస్ట్ వన్ వచ్చేసరికి వోచరింగ్, దీన్నే పోస్టింగ్ అని కూడా అంటారు. ఇదేంటి, మనం నోట్ చేసుకున్న వాల్యూస్ అన్నింటినీ కూడా మనం రికార్డింగ్ చేసుకోవాలి. అంటే క్లాసిఫై చేసుకోవాలంట. మనకు వచ్చింది ఇన్కమ్ అంతా ఒకవైపు, పోయిందంతా కూడా ఒకవైపు నోట్ చేసుకుని మనం బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఆ బ్యాలెన్స్ షీట్లో మనకి లాస్ వచ్చిందా, ప్రాఫిట్ వచ్చిందా అనేది మనకి తెలుస్తుంది. అసలు టాలీలో మనం కంపెనీ అనేది ఎలా క్రియేట్ చేయాలి అన్నది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మరి ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, ఆ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.